నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే నిన్నటి సభ ఏదైతే జరిగిందో ఆ జరిగినటువంటి ఒక ప్రాంతంలో ఏదైతే జరిగినట్టు కుట్ర మనం చూస్తూ వస్తున్నాం. ఏదైతే పొగలు రేపి మంటలు రేపి అక్కడ మోడీ గారి యొక్క హెలికాప్టర్ని గాల్లోకి ఎగరకుండా చేయాలని కుట్ర అంటూ కొంత మనకి నిర్ధారణ అయితే వస్తుంది. నిన్నటి సభలో మోడీ గారి నోట ఎన్టీఆర్ గారి మాట, అదే కాకుండా టెక్నాలజీ అనేది నేను చంద్రబాబు నాయుడు గారి నుంచి తెలుసుకున్నాను, ఇదొక రహస్యం మీకు బయటపడుతుందని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇంత బాగా అట్టహాసంగా జరిగినటువంటి ఒక సభ చూసిన తర్వాత ఏదైతే యలంకా ప్యాలెస్లో కావచ్చు ఎన్ని టీవీలు బద్దలైనాయో తెలియదు కానీ, సో మోడీ గారి యొక్క ఏదైతే ప్రయాణాన్ని అడ్డుకోవడానికి మాత్రం కొంత మంటలు అయితే రేపారని చెప్పేసి అంటున్నారు. ఆ మంటలు వాళ్ళ గుండెల్లో కూడా రేగాయంటే ఏమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే మనకి అందరికీ వస్తున్న అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఆయన పెంచినటువంటి ఈ లంపెన్ గ్యాంగ్స్. ఇప్పుడు ఇవాళ వివిఐపి ఏంటి, దేశ ప్రధాని అక్కడ ల్యాండ్ అవుతున్నారు. ఆయన విమానం ల్యాండ్ అయ్యే కొంత సమయంలో నీకు అక్కడ దట్టమైన పొగ రన్వే మీదకి రావడం, గన్నవరం విమానాశ్రయ విస్తరణ భూములు వాటిల్లో 7 ఎకరాల్లో నీకు చెట్లు కాలిపోవడం, అక్కడ కట్టినటువంటి ఆ ఇన్ టెర్మినల్ బిల్డింగ్ ఏదో ఉంది దాని పక్కనే ఐటీసీ బిల్డింగ్ దగ్గర అగ్ని ప్రమాదం. ఎవరు అది, యాక్సిడెంటల్లా ఇన్సిడెంటల్లా? గతంలో మనం చూసాం మదనపల్లి ఫైల్స్ కుంభకోణం అప్పుడు తగలబడిన దాంట్లో కూడా మదనపల్లి ఫైల్స్ ఏంటది, ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టారు, అది ల్యాండ్ మాఫియా. ఆ రోజు డీజీపీ అప్పుడు వీళ్ళందరూ వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు, ముఖ్యమంత్రి వెంటనే వెళ్ళిపోమన్నారు. సిసోడియా అక్కడే ఉన్నాడు. అది కాస్త ఏమైంది, అది ల్యాండ్ మాఫియా, కొన్ని వేల ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లు, వాటికి సంబంధించిన ఫైళ్ళు అవి కొన్ని రికవరీ చేస్తున్నామన్నారు. లేకపోతే అందులో 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసలు ఎక్కడ ఏ ఫైళ్ళు తగలబడ్డా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా మనకి జనం మస్తిష్కంలో వెంటనే నీకు వెలుగుతోంది ఏంటి, నమోదవుతోంది ఏంటి, వైసీపీ. ఇప్పుడు తాడేపల్లి సిట్ కార్యాలయం ఫైళ్ళు తగలబెట్టినప్పుడు, బెజవాడ కాలువ మీద ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బస్తాలు ఫైళ్ళు తగలబెట్టినప్పుడు, అసలు ప్రతి అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినా, ఇప్పుడు అదొక్కటే కాదు మీరు అన్నది, వెంకటపాలెం దగ్గర నిన్న మళ్ళీ ఇంకో అగ్ని ప్రమాదం. అది కూడా ఏంటి, మోడీ ప్రధాని అక్కడ హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయం ఆయన ఫ్లై అయ్యి వేదిక దగ్గర దిగేయటానికి కొద్దిసేపు ముందు ఆయన రిసీవ్ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్కమ్ చెప్పడానికి హెలిప్యాడ్ దగ్గర ఉంటే, ఇక్కడ వెంకటపాలెం N7 రోడ్డు పైపులు కాలనీయా కాలబెట్టారా? అది ఎల్ఎన్టీ వాళ్ళ పైపులని 931 పైపులు అక్కడ ఉంటే దగ్గర సగం కాలిపోయినాయి అంటున్నారు. 4 కోట్ల నష్టం అన్నారు. అంటే ఏంటి, నీకు గన్నవరం అగ్ని ప్రమాదం అనగానే మనకు గుర్తొచ్చే పేరు వల్లభనేని వంశీ. టీడీపీ కార్యాలయం తగలబెట్టిన కేసులో ఏంటి, ఇవాళ బెయిల్కి వెళ్ళాడు ఆయన, హైకోర్టు తిరస్కరించింది బెయిల్. ఆ కార్యాలయం తగలబెట్టిన ఫిర్యాదు ఇచ్చినాడిని కిడ్నాప్ చేశాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే ఆయన 2 నెలలుగా ఏమో జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ గన్నవరం విమానాశ్రయం అగ్ని ప్రమాదం వెనుక వంశీ అనుచరుల హస్తం ఉందా? అందరిలో అనుమానాలు. ఇప్పుడు ఈ వెంకటపాలెం ఇవాళ అగ్ని ప్రమాదం, పైపులు కాలబెట్టారా, కాలినయ్యా, దాని వెనక ఉన్న అదృశ్య హస్తం ఆర్కేనా, ఆళ్ళ రామకృష్ణారెడ్డా? తట్టుకోలేకపోతున్నాడా నారా లోకేష్ నిన్నటి ప్రసంగం? అంటే ఏ సంకేతాలు ఇస్తున్నాయి ఈ అరాచక శక్తులు? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ని పగబట్టారా? ఇది రాష్ట్రంపై పగ లేకపోతే ప్రజలపై పగ, మిమ్మల్ని ఓడిచ్చారని కక్ష? ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, ఒక యజ్ఞంలాగా మనం చూసాము. ఏంటి, అక్కడ 3 కలిశారు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ, డబుల్ ఇంజిన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ఏది కోరితే అది చేస్తున్నాడు. 10 ఏళ్లుగా ఇవ్వలేని కూడా ఈ 10 నెలల్లో ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది, అధోగతి పాలైంది, రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. అందుకోసం ఇచ్చారు పోలవరం, జీవనాడి మీకు అన్నారు.
ఆ పోలవరాన్ని చంద్రబాబు 5 ఏళ్లలో సీఎంగా 70% చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసింది 3%. ముంచేశాడు పోలవరాన్ని, డయాఫ్రమ్ వాళ్ళు ముంచేశాడు, గైడ్ బండ్ ముంచేశాడు. నువ్వు సీఎంగా 5 ఏళ్లలో పోలవరం నువ్వేమీ చేయలేకపోయావు, రూపాయి తేలేకపోయావు. వీళ్ళు 10 నెలల్లో మరి వాళ్ళ 12,500 కోట్లు తెచ్చారు, మోడీ ఇచ్చారు. నీకు 33 మంది ఎంపీలని ప్రజలు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ 22 మంది లోక్సభలో ఇచ్చారు, 11 మంది రాజ్యసభలో ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమి చేశావు? ముంచావు. వాళ్ళు 1400 రోజులు దీక్షలు అక్కడ కార్మికులు, ఒక్క ఫర్నెస్ పనిచేయలేదు, అప్పుల్లో ముంచావు విశాఖ స్టీల్ ప్లాంట్ని. ఇప్పుడు వీళ్ళు 10 నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారు, 13,500 కోట్లు తెచ్చారు. ఇవాళ ఫస్ట్ ఫర్నెసే కాదు, సెకండ్ ఫర్నెస్ కూడా నీకు 98% పనిచేస్తుంది ప్రొడక్షన్, 98% ప్రొడక్షన్. థర్డ్ ఫర్నెస్ ఓపెన్ అంటున్నారు. అంటే అటు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం రైల్వే జోన్కి కూడా ఆయన శంకుస్థాపన చేశాడు. మొన్న ప్రధాని మోడీ మొన్న వచ్చారు 4 నెలల క్రితం విశాఖ, 2 లక్షల కోట్ల వర్కులకి ఆయన అక్కడ భూమి పూజ చేశాడు, శంకుస్థాపన చేశాడు. 1,50,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అన్నారు. ఆర్సెలర్ మెటల్ స్టీల్ కంపెనీ 1,65,000 కోట్లతో అక్కడ అనకాపల్లి పూడిమడకు వస్తుంది అంటున్నారు. అరే ఇలా ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారితే, పారిశ్రామికవేత్తలందరూ తరలొస్తుంటే డేటా సెంటర్లు పెడుతున్నారు. ఇవాళ నిన్న ప్రధాని మరి రాబోయే ముందే ఒక MOU క్వాంటమ్ వ్యాలీ, అంటే ఆ రోజు జినోమ్ వ్యాలీ అన్నప్పుడు హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. ఇవాళ హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ నగరంగా మారింది. వరల్డ్ వ్యాక్సిన్ హబ్గా హైదరాబాద్ మారిందంటే 70 దేశాలకు ఇక్కడికి వ్యాక్సిన్ ఎగుమతి అవుతోందంటే ఆ రోజు చంద్రబాబు పెట్టిన చిన్న విత్తనం మహావృక్షమైంది. అలా జినోమ్ వ్యాలీని తలదన్నే మహావృక్షం అవుతుంది ఇది. ఏది? క్వాంటమ్ వ్యాలీ. వాళ్ళు అభివృద్ధి, వీళ్ళు అరాచకమా? అదే కనపడుతుంది మనకి. మంచి ఉంది, దాని వెనక చెడు స్పీడ్గా వస్తుందా? ఇప్పుడు ఈ చెడుని ఎవరు పికిలించాలి, ఎవరు పీకేయాలి? ఇప్పుడు మనం చూసాం, ఏది అమరావతి మొక్క కాదు ఆపేయడానికి పీకేయడానికి అన్నాడు నిన్న లోకేష్. మొక్కే కదా అని పీకేస్తే అని ఆయన అనలేదు. అదేదో చిరంజీవి డైలాగ్. ఇవాళ ఆ పరిస్థితి తెచ్చుకుంటారా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పట్టిన చీడగా, పీడగా, ఒక శనిగా మారిందన్న పేరు. అసలు ఎవరి లంపెన్ గ్యాంగ్స్, ఎవరు వీళ్ళను పోషిస్తోంది? యువతను ఇలా పెడతారి పట్టిస్తోంది ఎవరు? ఈ డ్రగ్స్, ఈ గంజాయి, లేకపోతే ఈ బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ గ్యాంగులు, వీళ్ళందరినీ ఇవాళ పెంచి పోషించి ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ను మార్చాడని కదా. ఇవాళ వీళ్ళు మొత్తం ఇవాళ మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి. సరిగ్గా మనం చూసుకుంటే మొన్న పెహల్గాంలో ఏం జరిగిందో తెలుసు. భర్తను చంపిన తర్వాత అదే మహిళ ఉండి నన్ను కూడా చంపేయండి, లేదు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి అన్న ఉగ్రవాదుల మాట మనం చూసాం. అదేవిధంగా అదే మోడీ గారికి సంబంధించి ప్రయాణానికి అడ్డంకులు వేస్తానికి వీళ్ళు మంటలు రేపడానికి వీళ్ళని ఏమనాలంటే సార్, ఇప్పుడు అక్కడ ఉగ్ర దాడుల వెన్నులో వణుకు పట్టిస్తా అన్నాడు ప్రధాని మోడీ. ఉగ్రవాదులను నాశనం చేయటం కాదు, ఉగ్రవాదులకు అడ్డాగా మారిన భూమిని కూడా నాశనం చేస్తా అన్నాడు ప్రధాని మోడీ. ఇవాళ పాకిస్తాన్పై యుద్ధం నిన్న మనం చూసాం. 100 పాకిస్తాన్లు వచ్చినా ఎదుర్కోవటానికి భారత్ సిద్ధంగా ఉందన్నాడు లోకేష్. మా దగ్గర ఒక మిస్సైల్ ఉందన్నాడు. ఏది? ఇవాళ మోడీ మిస్సైల్. ఇప్పుడు ఇవాళ మోడీ ఆ ఉగ్రదాడుల్నే ఎదుర్కోవాలా, ఈ ఉన్మాదులను ఎదుర్కోవాలా? ఇవాళ ఉగ్రవాద రహితంగా దేశం మారాలి, ఉన్మాద రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. వాళ్ళ ప్రజలు ఎదుర్కోవాలి. ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు ఇవాళ వెన్నుదన్నుగా నిలబడాలి. ఈ ఉన్మాదాన్ని సమూలంగా కూకటి వేళ్లతో పెకిలించాలంటే దాన్ని పౌర బాధ్యతగా తీసుకోవాలి. మీ ప్రాంతంలో, మీ ఊళ్ళో జరుగుతున్న అలజడులు, వీళ్ళ యొక్క కదలికలు, ఈ ఉన్మాద మూకల యొక్క మూమెంట్స్ గురించి వాళ్ళే
వేగులుగా మారి ప్రభుత్వానికి తెలియజేయాలి, పోలీసులకు తెలియజేయాలి, జైళ్ళకి పంపాలి. ఇంతమంది జైలుకి పోతున్నా వీళ్ళకి బుద్ధి రావటం లేదా? ఇప్పుడు ఎవరైతే ఐపీఎస్లు, ఎవరైతే ఇవాళ గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, అధికారులుగా చేసిన వాళ్ళు మొత్తం అందరూ జైళ్ళకి వెళ్తున్నారు, అరాచకాలకు పాల్పడిన వాళ్ళంతా. ఇవాళ ఈ అరాచక విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క లక్ష్యం, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజలపై కూడా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అటు ఉగ్రవాదాన్ని ఇటు ఉన్మాదాన్ని రెండింటినీ కూడా అటు మోడీ గారు ఇటు ఆంధ్ర ప్రజలు అందరూ కూడా అరికట్టాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.